అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్. ఇప్పుడు మనం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు మనం పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. పప్పు బియ్యం కొలత కోసం నేను ఈ టీ గ్లాసు చిన్నది తీసుకుంటున్నాను. ఈ చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల పెసరపప్పు తీసుకోండి. మనకు పెసరట్టు కోసం పెసరపప్పు ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. 2 గ్లాసుల పెసరపప్పుకి 1 గ్లాసు బియ్యం వేసుకోండి. పప్పుని బియ్యాన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని నిండుగా వాటర్ పోసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకోండి. మీరు పప్పు నైట్ అంతా ఒక 10 గంటలు నానబెట్టుకుంటే బియ్యం పప్పు చక్కగా నానాయి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం సైజులో మీరు గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత మిగతా పప్పు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇందులో మీరు లైట్గా కొంచెమే వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే పిండి బాగా లూజ్ అవుతుంది. మీరు మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఈ విధంగా పట్టి పక్కన పెట్టుకోండి. ఈ పిండిలో 1/2 చెంచా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని వేడి చేసుకోండి. పిండిని ఒక్కసారి ఇలా కలుపుకొని మనం పెసరట్టు వేసుకుందాం. సో ఇప్పుడు మనకు పెనం వేడయ్యాక 2 గంటల పిండిని పెనం మీద వేసుకోండి. వేసుకొని ఇలా పల్చగా పెసరట్టు వేసుకోండి. మనకు అట్టు వేసుకున్న తర్వాత 1 చెంచా ఆయిల్ పైన ఈ విధంగా వేసుకోండి. ఈ రెసిపీ మీకోసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు మంట ఆయిల్లో పెట్టుకొని మీరు పెసరట్టుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అట్టుని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోండి. మనకు పెసరట్టు రెడీ. గిన్నెలోకి వేసుకోండి. మళ్ళీ ఒక అట్టు వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకొక పెసరట్టు వేసుకొని దాని మీద ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని 1 చెంచా ఆయిల్ మీద ఇలా పైన వేసుకోండి. మనకు ఆనియన్ పెసరట్టు కూడా రెడీ. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. మనకు పెసరట్టు రెడీ. పెసరట్టులోకి టమాటా చట్నీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నాకు కామెంట్ షేర్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.